వెయిటింగ్ హాల్స్ ఎక్కడ లేవండి. అయ్యో బాబోయ్, అంత గాజులు, అంత గ్లాస్ బ్రేక్ అయిపోయినట్టు మొత్తం అంతా అదే ఉన్నాయి చూడండి. ఓ మై గాడ్. ఇప్పుడు సమయం వచ్చేసి 11:32 అవుతుంది రాత్రి. ఇక్కడ చూడండి, నేను అశోకపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 6 వైపు చేరుకున్నాను. వెయిటింగ్ హాల్ ఉంటుందని, బట్ లాక్ చేసి ఉన్నారు చూడండి. ఇక్కడ లోపల లైటింగ్స్ ఉన్నాయి, బట్ బయట నుంచి లాక్ చేసి ఉన్నారు. అండ్ ఇది కూడా లేడీస్ వెయిటింగ్ రూము, ఇది కూడా లాక్ చేసి ఉన్నారు చూడండి. ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇక్కడ 6 ప్లాట్ఫారాలు ఉన్నాయి కదా అని నేను ఇక్కడికి వచ్చాను, నడుచుకుంటూ వచ్చాను. అది కూడా మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి వచ్చాను. సో ఈ నైట్ ఇక్కడే ఉందామని వచ్చాను. వస్తే చూడండి, ఇక్కడ ప్లాట్ఫామ్ 6 కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎవ్వరు లేరు అడిగేదానికి కూడా. ఇదిగోండి, ఇది ప్లాట్ఫామ్ 6. సో ప్లాట్ఫామ్ 6 సైడు నేను ఉన్నాను. ఇక్కడ బోర్డు కూడా మీరు చూడవచ్చు, అశోకపురం అని. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈరోజు ట్రైన్ నాకు ఉండింది, అశోకపురం కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఉన్నింది, అది మిస్ అయిపోయింది. వేరే మా ఫ్రెండ్స్ ఉండి ఈరోజు ట్రైన్ నేను కేఎస్ఆర్ బెంగళూరులో డ్రాప్ చేసుకుని ఉంటే బాగుండేది, కానీ నేను కంటిన్యూ చేయడం వల్ల అది మిస్ అయిపోయింది నాకు. ఏం చేయాలి అర్థం కావడం లేదు. ఇప్పుడు ప్లాట్ఫామ్ 1 వైపు వెళ్తున్నాను, చూద్దాము. అక్కడ లేనట్టే, ఎందుకంటే ప్లాట్ఫామ్ 6లోనే ఇక్కడ బిల్డింగ్లు ఉన్నట్టుగా గమనించాను నేను. మొత్తం 6 కిలోమీటర్లు అండి, 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మైసూర్ జంక్షన్ నుండి నడుచుకుంటూ వచ్చినకే మొత్తం ఆయాసం, గుండెల్లో నొప్పి. అబ్బా, ఎవ్వరు ఒక్క మనిషి కూడా లేడు అశోకపురం రైల్వే స్టేషన్లో. ఎవరైనా ఉంటే అడుగుతాం. దిగుతున్నాను, ప్లాట్ఫామ్ 1 వైపు దిగుతున్నాను. ఉంటే పర్లేదు, లేకపోతే ఏదైనా బయటనే దోమలు బయటనే పడుకోవచ్చు, కానీ ఇటు ప్లాట్ఫామ్ మీద. కాకపోతే ఏంటంటే దోమలు చాలా అధిక సంఖ్యలో దోమలు ఉన్నాయి. దోమలు, కుక్కలు ఏం కావు. సో దోమలే కరిచేస్తాయి మొత్తం. ఇక్కడ కూడా అన్నీ లాక్ చేసి ఉన్నారండి. ఈ పవర్ రూమ్ అంట, ఇవన్నీ లాక్ చేసి పెట్టారు. 11 గంటల చూడండి, ఇక్కడ సమయము 11:36. ఎట్లా చేయాలి? ఎవ్వరు లేరు చూడండి, ఇక్కడ ఒక్కరు లేరు. అక్కడ వస్తుంది. ఇక్కడైతే వెయిటింగ్ హాల్ లేవండి. ఇక్కడ బుకింగ్ ఆఫీస్ ఉంది, అన్నీ క్లోజ్, ఇంకా ఎక్కడ లేవండి. ఎట్లా చేయాలి? సరే, బయటికి పోయి చూద్దాం అక్కడ ఏమన్నా. ఈ తమిళ వాళ్ళకు ఇదంటే వెయిటింగ్ హాల్ అంటే, నేను అతన్ని వెయిటింగ్ హాల్ అని అడిగితే ఇది టికెట్ కౌంటర్ చూపిస్తాడు. అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పాలి, అంతేగాని ఏదో ఒకటి చూపించకూడదు. టికెట్ బుకింగ్. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఎక్కడ లేవండి. సో ప్లాట్ఫామ్ 1 మీద అశోకపురం రైల్వే స్టేషన్. సో ఇలా ప్లాట్ఫామ్ 6లోకి వెళ్ళాను. అక్కడ వెయిటింగ్ లిస్ట్, అక్కడ వెయిటింగ్ హాల్స్ మొత్తం లాక్ చేసి ఉన్నారు. ఇక్కడ ప్లాట్ఫామ్ 1 మీద అయితే వెయిటింగ్ హాల్స్ అస్సలు లేవు. ఇక్కడ ఈ టైంలో మార్నింగ్ వరకు ఏ ట్రైన్ లేదు. నేనంటే నడుచుకుంటూ వచ్చాను, వెళ్ళిపోయారు. ఏం చేద్దాం, ఏం చేద్దాం. హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా?
ఇప్పుడు సమయం 1:10 అవుతుంది. నేను ఉన్న ఈ ట్రైన్ వచ్చేసి 15 నిమిషముల లేటుగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి అశోకపురం చేరుకోవడం జరిగింది. ఎక్కువ లేట్ ఏం లేదు. ఇక్కడ నుంచి 2:55 బయలుదేరుతుంది. చూశారు కదా, అశోకపురం రైల్వే స్టేషన్ 6 ప్లాట్ఫారాలు ఉన్నాయి కదా అనే ఒక ఆలోచనతో ఇక్కడ నేను మైసూర్ జంక్షన్ అంత మంచి అంటే మంచిదంటే మంచిదేం కదా, ఆడంతా గలీజ్గా ఉంది. మైసూరు జంక్షన్ రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్స్ అస్సలు అయ్యే బాబోయ్. అక్కడ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ ఏసీది ఉంది, కానీ పర్ అవర్ వచ్చేసి 50 రూపీస్. అయినా కానీ 1 అవర్ తీసుకొని అక్కడ మనం స్నానాలు అవి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ బాగుంటుంది కదా అని ఫస్ట్ టైం నేను అశోకపురం రైల్వే స్టేషన్ రావడము. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఇప్పుడు కూడా లాక్కున్నాయి. ట్వీట్ చేశాను నేను, అది వేరే సంగతి. ఈవెన్ చూడండి, అవి వాటర్ ట్యాప్స్ ఉన్నాయి కదా, వాటర్స్ ప్లాట్ఫామ్ 1, 2, 3, 4, 5, 6 ఎక్కడ కూడా వాటర్ అనేది లేదు. సో నేను స్నానం వచ్చేసి మా స్టాఫ్ చూడండి, స్టాఫ్ స్నానం చేస్తున్నారు కదా. సో ఈవెన్ ట్రైన్లో కూడా వాటర్ లేదు. ట్వీట్ చేశాను వాటర్లో రీఫిల్ చేయమని. సో వాళ్ళు ఏమన్నారంటే మైసూర్ జంక్షన్లో ఇక్కడ వాటర్ కొరత ఉంది, వాటర్ కొరత లేనే లేదు. సో వాటర్ రీఫిల్ వచ్చి మైసూర్లో చేస్తామని చెప్పడం జరిగింది. రిప్లై వచ్చింది. అండ్ ఇంకా ఆ రిప్లై అనేది ఇంకా రాలేదు. మొత్తం అక్కడ వెయిటింగ్ హాల్ లాక్ చేసి ఆ తాళము లాక్ చేసింది. ఆ మొత్తం ఫోటో తీసి కూడా నేను అప్లోడ్ చేశాను. రైలు మద్దతు తర్వాత వచ్చేసి మన రైల్వే మినిస్ట్రీ అందరికీ చేశాను. అది ఇంకా రిప్లై రాలేదు. నేను ఏదో మన అటెండర్ స్నానం చేస్తున్నాడు కదా, నహలే नहले ठंडा पानी बस वो उतना ही अभी ज़्यादा नहीं आता है, बस उतना ही अभी ज़्यादा नहीं आता है. సో అతను చేస్తున్నాడు కదా. సో ఆ విధంగా నేను చేశాను. ఫస్ట్ నేను చేసి మళ్ళీ ఆయనకు ఆ సోప్ అంతా నాదే అన్నమాట. ఏం చేద్దామండి, కొన్ని పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. ఇక్కడైతే చాలా రాత్రి అయితే దోమలు, పొడవాటి దోమలు, అవి ఎంత కొట్టినా కానీ పోవడం లేదు. అంటే బాగా అలవాటు పడి ఉన్నాయి. ఇక్కడ మనుషులు మామూలుగా అట్లా కొడతారు అని వాటికి తెలుసు. సో అవి పోవడం లేదు, అలాగే రక్తం సాగేస్తున్నాయి. రాత్రి అంతా అలాగే ఉన్నాను. ప్లాట్ఫామ్ 1 మీద, ప్లాట్ఫామ్ 5 మీద కర్ణాటక ఎక్స్ప్రెస్ అనేది ఉంది. ఇది చూడండి బాగా దాడికి గురైంది. చూడండి పాపం ఎలా అయిపోయిందో. అయ్యో బాబోయ్, అమ్మ లోపల చూడండి అంత గాజులు, అంత గ్లాస్ బ్రేక్ అయిపోయినట్టు మొత్తం అంతా అదే ఉన్నాయి చూడండి. ఓ మై గాడ్, ఓహ్ షిట్. ఏదో దాడికి మాత్రం బాగా బలమైన దాడికి గురైందండి ఇది హంసఫర్ కోచ్ కూడా చూడండి. ఇది ఎలా ఉందంటే బుల్లెట్ ప్రెజర్తో ఇలా అయినట్టుగా ఉంది చూడండి. ఇది చూడండి, ఇది అలాగే ఉన్నట్టుగా ఉంది ప్లాట్ఫామ్ 5 మీద. అండ్ ప్లాట్ఫామ్ 6 వచ్చేసి ఎంటీగా ఉంది. మొత్తం కంప్లైంట్లన్నీ ప్లాట్ఫామ్ 6, ప్లాట్ఫామ్ 1 అండి. సో ఇదే అండి మన అశోకపురం రైల్వే స్టేషన్లో ఎవరన్నా ఒక్క ప్యాసింజర్ కానీ ఎవరన్నా ఉన్నారేమో. సో ఇప్పుడు మీకు పూర్తిగా తెలిసి ఉంటుంది. ఇదే అండి 12786 కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఉంది. ఫస్ట్ ఏసీలోకి ఎంటర్ అవుతున్నామండి. ఫస్ట్ ఏసీ బాత్రూమ్లు ఒకసారి చూడండి ఎలా ఉంటాయో. ఇదే అండి, ఇలా ఉంటాయి. అంతే, ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు, ఏదో పెద్ద స్పెషల్గా ఉంటాయి ఏం లేదు. ఇలాగే ప్రతి ఒక్క కోచ్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. కాకపోతే అడిషనల్గా ఎటువంటి సోపు, క్లీన్ టిష్యూ పేపర్ పెట్టలేదు, పెడతారేమో. సో ఫ్లైట్లో తీసుకునే చార్జెస్ ఇక్కడ చార్జెస్ ఉంటాయి. వాళ్ళ అన్ని రకాలు ఉండాలి, బట్ దీంట్లో లేదు. సో ఇలా ఉంటుందండి ఫస్ట్ ఏసీలో. ఇది ఒక క్యాబిన్ అన్నమాట. 2, 3, 4 ఒకవేళ మీరు నలుగురు ఉండి మీరు బుక్ చేసుకున్నారండి, మీకు ఒక మొత్తం బుకే అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా స్పేస్ చూడండి ఎంత ఉంటుందో, చాలా స్పేస్ ఉంటుంది. మనం హాయిగా లేదు, మనం వీటిని ఇంకా స్పేస్ కావాలి, సేమ్ లైక్ మనకు మల్టీ బెడ్ ఉంటుంది కదా. సో బెడ్ ఉండాలంటే సో దీన్ని చూడండి చాలా. సో
సో ఈ విధంగా దాన్ని దింపుకొని సో దీన్ని కూడా ఇట్లా స్లైడ్ చేసుకొని సో ఇంకా స్పేస్, చాలా స్పేస్ వస్తుంది. మొత్తం ఇటుపక్క సపరేట్ ఉంటాయి మనకు సాకెట్స్, పవర్ ఛార్జింగ్ పెట్టుకునేదానికి ఈ విధంగా ఉంటాయి. రీడింగ్ లైట్స్ ఏం అవసరం ఉండదు, కానీ ప్రతి ఒక్క దాంట్లో రీడింగ్ లైట్స్ చూపిస్తారు. పైకి వెళ్ళేదానికి ఈ విధంగా ఆటోమేటిక్ అది ఫోల్డింగ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం చూడండి ఇట్లా పైకి చేస్తామో ఇది చూడండి, ఇది ఫోల్డింగ్ అయిపోతుంది చూడండి. చాలా హెవీ బరువు, చిన్నపిల్లలు అయితే చేయలేరు. ఎక్కడ కూడా మనకు ఎవరిని అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆ కూపే ఈ కూపే వెళ్ళేవాడు కదా, సో వాళ్ళు కూడా మనం కనబడకుండా ఉండేదానికి ఈ విధంగా సేమ్ లైక్ ఈ విధంగా. సో ఇలా బయటికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఏ, ఓకే, ఇది వచ్చేసి బి, ఇది వచ్చేసి బి. చూడండి బిలో వచ్చేసి ఓన్లీ 1, 2 మాత్రమే ఉన్నాయి. బి కూపే అంటారు అన్నమాట. ఇది సి, ఇది సి. సిలో వచ్చేసి 4 ఉంటాయి ఈ విధంగా. సి తర్వాత వచ్చేసి డి, డిలో వచ్చేసి ఇట 2. సో అర్థమైంది కదా. సో ఒక దాంట్లో ఒక కూపేలో 2, ఒక కూపేలో 4. ఇప్పుడు ఈ ఉంది కదా ఇక్కడ, ఈలో వచ్చేసి దీంట్లో 4 ఉంటాయి. అండ్ ఎఫ్ ఉంది కదా, ఈలో వచ్చేసి కూడా రెండే ఇచ్చారు. ఇక్కడ 2 ఉన్నాయి. బట్ చూడండి ఎలా ఉందో, మన రూములో ఎలా ఉంటుందో ఈ విధంగా చూడండి. ఇక్కడ మన గౌతమ బుద్ధుని యొక్క వాల్ పోస్టరు అంతా, చాలా స్పేస్ అనేది చాలా ఉంటుంది. పిల్లలు ఉన్నారు మనతోటి, పిల్లలు ఆటలాడుకునేదాన్ని కూడా చాలా చూడండి ఎలా ఉంటుందో. ఎందుకంటే మళ్ళీ 2 సీట్లు లేవు కాబట్టి ఇక్కడ, సో అందుకోసం ఈ 2 సీట్లతోనే ఇది చూడండి ఎలా ఉందో. మిర్రర్ ఎంత పెద్ద మిర్రర్ ఇచ్చారో, చాలా బాగుంది. సో ఈ విధంగా మనకు ఛాన్స్ అన్నీ. ఇది ఎఫ్, ఇది చూడండి ఎఫ్, జి, హెచ్ కూడా 4 బర్త్లు ఉంటాయండి ఇక్కడ. సో మనం బయటికి వెళ్ళిపోతున్నాం. బాత్రూంలో ఏమంతా మన చూడండి, ఇది మన సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన సూపర్ ఫాస్టే, కానీ ఏమి ఫెసిలిటీస్ మాత్రం అంతంత మాత్రమే. సెకండ్ ఏసీ అండి, సెకండ్ ఏసీ ఇలా ఉంటుంది, బాగానే ఉంది. నన్ను అడిగితే ఫస్ట్ ఏసీలో జర్నీ చేయడం దండగండి. డబ్బులు మీ దగ్గర ఎక్కువ ఉండి మీరు ఖర్చు పెట్టుకుంటే అది వేరే విషయము. వెయిటింగ్ హాల్స్ లాక్ చేయబడ్డాయని ట్వీట్ చేశారని చెప్పాను కదా, సో దానికి రిప్లై రావడం జరిగింది. మన డిఆర్ఎం మైసూర్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది. తర్వాత వచ్చేసి సార్ ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ ఈజ్ రిగ్రెటెడ్ అండ్ యువర్ కంప్లైంట్ హ్యాస్ బిన్ అడ్రస్డ్. తర్వాత వచ్చేసి వాళ్ళు మెసేజ్ పెడుతూ రిప్లై ఇస్తూ మళ్ళీ కాల్ కూడా రావడం జరిగింది మనకు పై అధికారుల నుండి. సో ఓపెన్ చేసి పెట్టినారు, తాళాలు తీసేశారు. సో వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, వాళ్ళు వేరే రీజన్స్ చెప్తున్నారు, అది ఇది. సో అది కాదు కదా, సో వెయిటింగ్ హాల్ ఉండేది ప్యాసింజర్లకు కదా, సో ఓపెన్ చేయాలి కదా. అండ్ రెండో కంప్లైంట్, మన ట్రైన్లో వాటర్ లేదని చెప్పాను కదా, సో అది కూడా మన మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో రీఫిల్ చేస్తామని మనకు రిప్లై అయితే రావడం జరిగింది. సో అక్కడ వాటర్ అనేది రీఫిల్ జరుగుతుంది మన మైసూర్ జంక్షన్. ఫస్ట్ ఏసీ 1 ఉంటుంది, సెకండ్ ఏసీలో 2 ఉంటాయి, థర్డ్ ఏసీలో 6 ఉంటాయి, స్లీపర్లో వచ్చేసి 7 ఉంటాయి, జనరల్స్ ఫ్రంట్లో 2 ఉంటాయి, అలాగే బ్యాక్ సైడ్లో 2 ఉంటాయి. అండ్ నా టికెట్ వచ్చేసి అశోకపురం రైల్వే స్టేషన్ నుండి మన కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు 485 రూపీస్ పడింది. నాది కన్ఫామ్ అయ్యింది S2లో ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 2:55 అశోకపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 నుండి మన 12786 నెంబర్ గల కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డిపార్చర్ తీసుకోవడం జరిగిందండి. సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోనే మైసూరు డివిజన్ అండర్లో కలిగినటువంటి అశోకపురం రైల్వే స్టేషన్ నుండి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే హైదరాబాద్ డివిజన్లో అండర్లో కలిగినటువంటి మన కాచిగూడ రైల్వే స్టేషన్ మధ్య నడిచే 12786 నెంబర్ గల అశోకపురం కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఎండ్ టు ఎండ్ జర్నీ ఉండబోతుందండి. అశోకపురం రైల్వే స్టేషన్ నుండి మన కాచిగూడ రైల్వే స్టేషన్ యొక్క మధ్య
టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 769 కిలోమీటర్స్. 769 కిలోమీటర్స్ ని కవర్ చేసేందుకు కాచిగూడ సూపర్ ఫాస్ట్ 14 గంటల 45 నిమిషముల సమయం తీసుకుంటుంది. అంటే ప్రతిరోజు అశోకపురం రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషములకు డిపార్చర్ తీసుకొని మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషములకు మన కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుంటుందండి. అలాగే ఈ రేక్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కు సంబంధించిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది. అలాగే ఈ ట్రైన్కు రేక్ షేరింగ్ ఉందండి. ఏదైతే కాచిగూడ మన్మాడ్ అలాగే మన్మాడ్ కాచిగూడ మధ్య నడిచే అజంతా ఎక్స్ప్రెస్ ఉంది కదా దాంతో. అండ్ ప్రత్యేకంగా మన అశోకపురం రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అశోకపురం రైల్వే స్టేషన్ అనేది సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోనే మైసూరు డివిజన్ అండర్లో వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుండి అశోకపురం రైల్వే స్టేషన్ నుండి లాంగ్ రూట్ కవర్ చేసే ఏవైనా ట్రైన్స్ ఉన్నాయంటే రెండు ఉన్నాయండి ప్రస్తుతానికి. ఒకటి మన కాచిగూడ సూపర్ ఫాస్ట్, ఇంకోటి చామరాజ్ నగర్ నుండి తిరుపతి మధ్య నడిచే ఇంకొక ఎక్స్ప్రెస్ అండి. ఈ 2 ట్రైన్లే. ఇంకా మిగతా ఉన్నాయి, చామరాజ్ నగర్ కేఎస్ఆర్ బెంగళూరు, చామరాజ్ నగర్ మైసూరు, ఈ విధంగా ఉన్నాయి. బట్ అవన్నీ లోకల్ ట్రైన్స్ అండి. వావ్, సూపర్ సూపర్ సూపర్. ప్యాసింజర్స్ చూడండి ఏ సంఖ్యలో ఉన్నారో మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ 1, 2, 7, 8, 6. ఓ మై గాడ్, వీళ్ళంతా వెయిటింగ్లో ఉండడం వాళ్ళందరూ మన ట్రైన్ కోసమే అనుకుంటాను. నిజంగా ఈ స్థాయిలో మన మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 6 మీద మన ట్రైన్ కోసం ఫస్ట్ టైం ఇలా చూస్తున్నానండి నేను. ఎంత రద్దీ. 3 గంటల 9 నిమిషాలు, యాక్చువల్లీ 3 గంటల 5 నిమిషాలు ఇక్కడ డిపార్చర్ తీసుకోవాలి. అంటే 3 మినిట్స్ 3 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 6 మీదకి మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ చేరుకోవడం జరిగింది. అసలు చూడండి, అసలు గ్యాపే లేదు ట్రైన్కు తర్వాత ప్యాసింజర్కు. సో చాలా ఆతృతలో ట్రైన్ ఆగితే ఎక్కేద్దామనే ఎదులో ఉన్నారు. మొత్తం స్లీపర్. మొత్తం స్లీపర్ కోసము అంతా స్లీపర్. చూడండి ఇలా చూడండి వెనకాల ఎలా ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏసీ, థర్డ్ ఏసీ. ఓకే. ఇప్పుడు మళ్ళీ రైలు మద్దతు నుండి ఇంకొక కాల్ వచ్చింది. సార్ అంటే ఎప్పుడూ ఆ వెయిటింగ్ హాల్స్ ఓపెన్ చేసేసారు. నా ఎదుటిని ఇప్పుడు మళ్ళీ కాల్ రైలు మద్దతు నుండి వచ్చింది. సార్ వెయిటింగ్ హాల్స్ ఓపెన్ చేయబడ్డాయని. సో ఓపెన్ చేస్తే నేనేం చేయాలి ఇప్పుడు? ఆల్రెడీ మా ట్రైన్ కూడా అరైవల్ తీసుకోవడం జరిగింది మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. అశోకపురం డిపార్చర్ 2 గంటల 55 నిమిషాలు చేరుకుందంటే సో రైటే మాకు తెలుసు, కానీ డిఫరెన్స్ మేము ఇస్తున్నాం సార్, తెలియజేస్తున్నాం మీకు ఆ విధంగా అని అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ 3 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 6 మీదకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మైసూరు జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 6 మీద 10 నిమిషాల హాల్ట్ తీసుకుంటుందండి. మూడు గంటల 15 నిమిషాలకు ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకోవాలి. అంటే ఆన్ టైం 3:17 అంటే 3:16కు డిపార్చర్, అంటే ఆన్ టైం డిపార్చర్ తీసుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ 6 నుండి మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
Welcome to second halt Mandya railway station. 50 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 3 గంటల 45 నిమిషాలకు తీసుకొని 3 గంటల 46 నిమిషాలకు వచ్చి డిపార్చర్ ఫ్రమ్ మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 3 గంటల 55 నిమిషాలు అంటే 10 నిమిషాల ఆలస్యంగా మాండ్యా రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఈ ఒక్క ట్రైనే అనుకుంటాను మైసూర్ జంక్షన్ నుండి కేఎస్ఆర్ బెంగళూరు వైపు వెళ్ళేది. థర్డ్ ఏసీలు, తర్వాత స్లీపర్సు, ఏ విధంగా రీసెంట్లీ గౌతమి సూపర్ ఫాస్ట్ చేశాం కదా లింగంపల్లి నుండి కాకినాడ పోర్టు వరకు, సేమ్ అదే విధంగా ఉంది సిచ్యువేషన్ చూస్తుంటే. ప్రతి ఒక్క సీట్లో 5 మంది 6 మంది 5 మంది 6 మంది. కేఎస్ఆర్ బెంగళూరు వెళ్ళేంత వరకు ఇలాగే ఉంటుందండి. మాండ్యా, తర్వాత రామనాథపురం, కెంగేరి ఇక్కడంతా 1 నిమిషం మాత్రమే. కిలోమీటర్స్ని కవర్ చేసుకొని రామనగర్ థర్డ్ హాల్ 7 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ నేను అనుకోవడం ఏంటంటే కేఎస్ఆర్ బెంగళూరు వరకు టీటీ రాడు అనుకుంటాను స్లీపర్ లెక్క. అందుకోసం మొత్తం జనరల్ టికెట్ ప్యాసింజర్స్ మొత్తం బోర్డింగ్ అయి ఉన్నారు. ఎలా అంటే చాలా ఈవెన్ జనరల్ కూడా ఇలా ఉండాలన్నమాట. ఒక్కొక్క బెర్త్ ఒక్కొక్క సీట్లో వచ్చేసి మోర్ దాన్ 4-5 ప్యాసింజర్స్. అయితే ఒకటండి, మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ అశోకపురం రైల్వే స్టేషన్ నుండి ఐ థింక్ కేఎస్ఆర్ బెంగళూరుకు రెగ్యులర్లీ ఇదే విధంగా ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఈ టైంలో డే టైంలో మైసూర్ జంక్షన్ నుండి కేఎస్ఆర్ బెంగళూరుకు ఎటువంటి ట్రైన్ ఫెసిలిటీ ఉండదు అనుకుంటాను. అందుకోసమే ప్రతి ఒక్కరు ఇదే ట్రైన్ బోర్డింగ్ అవుతున్నారండి. ఇంతవరకు 98 కిలోమీటర్స్ని కవర్ చేసుకోవడం జరిగింది. ఓన్లీ 7 నిమిషాల ఆలస్యంగా థర్డ్ హాల్ట్ రామనగరం రైల్వే స్టేషన్.
130 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 9 నిమిషముల ఆలస్యంగా 4th హాల్ట్ అయిన మన కెంగేరి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. అండ్ కెంగేరి రైల్వే స్టేషన్లో కూడా ఇక్కడ కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్ మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు. చూడండి మెట్రో పోతుంది, చూడండి మెట్రో 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 ఒకటి వస్తుంది, ఒకటి పోతుంది మెట్రో. చూడండి, వావ్, సూపర్ 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 సూపర్. పైన మెట్రో, కింద మనం కెంగేరి రైల్వే స్టేషన్ నుండి వెల్కమ్ టు 5th హాల్ట్ మన కేఎస్ఆర్ బెంగళూరు రైల్वे टाइम कितना हुआ? टाइम कितना हुआ? एग्जैक्ट हाँ 5th హాల్ట్ అయిన కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్
చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవ్ టైం 5:45 అయితే ఎగ్జాక్ట్లీగా ప్లాట్ఫామ్ 9 మీదకి 5:30 అంటే 15 నిమిషముల ఆన్ టైం కన్నా 15 నిమిషంలో ముందుగా చేరుకోవడం జరిగింది. 15 నిమిషంలో ముందుగా చేరుకోవడం జరిగిందండి. ఫిఫ్త్ హాల్ట్ అయితే అండ్ ఇక్కడ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో మన సూపర్ ఫాస్ట్ 15 నిమిషములు ఇక్కడ ఉండబోతుంది. 15 ప్లస్ మళ్ళీ 15 ఇంచుమించు హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉండబోతుందండి. మైసూర్ జంక్షన్ నుండి ఎంతవరకు బాబా ఏం జనాలు మన కాచిగూడ సూపర్ ఫాస్ట్లో అయితే అశోకపురం రైల్వే స్టేషన్ నుండి కేఎస్ఆర్ బెంగళూరు వరకు 142 కిలోమీటర్స్ కదా. ఈ 142 కిలోమీటర్స్లో మనం ఎక్కడ కూడా 130 km/h టచ్ చేయడం ఎక్కడ చూడలేదండి. బెల్గావి నుండి మైసూర్ జంక్షన్ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా రావడం జరిగిందండి. అండ్ చూడండి చాలామంది ప్యాసింజర్ ఆ ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. అక్కడ టీటీ మాట ఏమంటే మళ్ళీ కాజీపేటలో ఆర్పిఎఫ్లో జీఆర్పిఎఫ్లో మొత్తం దింపారు రైల్వే. ఎవరి మాట ఏం లేదు, పెద్ద కొట్లాడు జరిగాయి. ఎవరి మాట ఈవెన్ టీటీల మాట ఎవరు వినలేదు. మళ్ళీ వాళ్ళు కాజీపేటలో జీఆర్పి పోలీసులు దింపారు. లాఠీ చార్జ్ ఎంత చేసినా ఎందుకంటే మే డే అండ్ నెక్స్ట్ డే ఇస్ హాలిడే 3 days హాలిడే. సో మొత్తం గౌతమి సూపర్ ఫాస్ట్. సో ఎగ్జాక్ట్లీ ఆన్ టైం 6 గంటలకు మన కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ నుండి మన 12786 కాచిగూడ సూపర్ ఫాస్ట్ ప్లాట్ఫామ్ 9 నుండి ఆన్ టైం బయలుదేరడం జరిగిందండి. అండ్ ప్లాట్ఫామ్ 10 మీదకి బెల్గావ్ నుండి మైసూర్ జంక్షన్ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా వచ్చిందండి. అది ఎక్స్ప్రెస్ కాదు అనుకుంటాను, అది లైక్ శతాబ్ది అనుకుంటాను అది. ఎందుకంటే కోచ్ చూస్తే నాకు అలాగే ఉంది, శతాబ్ది లాగానే ఉంది. ఎక్స్ప్రెస్ అది ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని చేస్తారు, ఎంతమంది. యశ్వంత్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. యాక్చువల్గా కేఎస్ఆర్ బెంగళూరు నుండి యలహంక డైవర్షన్ మెసేజ్ రావడం జరిగింది. బట్ అలాంటిది ఏం జరగలేదండి. నిన్న మాత్రం డైవర్షన్ ఉండింది, ఈరోజు మనం డైరెక్ట్ యశ్వంత్పూర్ వరకు చేరడం జరిగింది. యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ టోటల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. అందుకోసమే చాలా ట్రైన్స్ డైవర్షన్ చేయడం జరిగింది. చూడండి మొత్తం ఎలా అయిపోయిందో, నామరూపాలు లేక అసలు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ అంటే కనుక్కోలేరు, అలా చేశారు. ఏదో ట్రైన్ వస్తుంది తుమ్కూరు సెక్షన్ వైపు నుండి వచ్చి డెఫినెట్లీ ఇక్కడ ఇలా రావాల్సిందే, వాటికి వేరే మార్గం లేదు వాటికి. అది విజయపుర యశ్వంత్పూర్.
అండ్ ఈ ఎంటీ రేక్ మంగళూరు నుండి యశ్వంత్పూర్ అండ్ యశ్వంత్పూర్ నుండి కార్వార్. Sixth, 7th, 169 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 7th హాల్ట్ అయిన మన యలహంక జంక్షన్ రైల్వే స్టేషన్కు 23 నిమిషముల ఆలస్యముగా మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ చేరుకోవడం జరిగిందండి. ఇక్కడ కూడా కేవలం 2 minutes హాల్ట్ మన యలహంక జంక్షన్ రైల్వే స్టేషన్లో తీసుకుంటుంది. అలాగే యలహంక జంక్షన్ అంటే ఇక్కడ నుంచి ఒక లైన్ ఎస్ఎంవిటీకి వెళ్తుంది అండ్ ఇంకొక లైన్ తుమ్కూరు మీద వెళ్తుంది. సో ఈ విధంగా యలహంక జంక్షన్ అవుతుందండి.
190 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 27 మినిట్స్ ఆలస్యంగా మన 8th హాల్ట్ అయిన దొడ్డబుల్లాపూర్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. కాచిగూడ సూపర్ ఫాస్ట్. థర్టీ కిలోమీటర్స్ను కవర్ చేసుకొని 29 నిమిషముల ఆలస్యంగా మన గౌరీ బిదనూర్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 అనుకుంటాను. ఇది ఈ విధంగా నేను కౌంటింగ్ చేసుకున్నట్లయితే సో ప్లాట్ఫామ్ 3లోకి మన ట్రైన్ రావడం జరిగింది. అండ్ 1:30 ఇంకా ఎక్కడ చూడలేదండి. ఈ ట్రాక్ అప్డేట్ అయిందని విన్నా నేను యలహంక నుండి. బట్ యలహంక నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. బట్ ఎక్కడ కూడా 120 ఏమో టచ్ అవ్వడం జరిగింది. బట్ 130 లేదు సారీ అయిందండి. 129 వరకు చూశాను. బట్ 130 లేదు. అంటే 129 అంటే 130 అనుకోండి. ఇంకా అర్థం కావడం లేదు. అశోకపురం రైల్వే స్టేషన్ నుండి మన కేఎస్ఆర్ఎఫ్ బెంగళూరు వరకు రన్నింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండింది. ఎప్పుడైతే క్రాస్ చేసుకుందో కేఎస్ఆర్ బెంగళూరు నుండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు వచ్చేసి డైవర్షన్ అస్సలు జరగలేదు. ఈరోజు యశ్వంత్పూర్ నుండి పంపడం జరిగింది. మన బెంగళూరు క్యాంటు నుంచి రావాల్సిన మన ట్రైన్ యశ్వంత్పూర్ మీదుగా రావడం జరిగింది. సో దీంతో ప్రతి ఒక్క స్టేషన్ ఈవెన్ ఇక్కడ దేవరపల్లిలో స్టాపింగ్ లేకపోయినా ఉండేప్పటికీ ఫ్రంట్లో ఏ ట్రైన్ లేదు, బ్యాక్లో ఏ ట్రైన్ లేదు అయినప్పటికీ కూడా ఇక్కడ స్టాపింగ్ తీసుకోవడం జరిగింది. రెండు 253 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన చిత్తూరు జిల్లాలోనే హిందూపూర్ రైల్వే స్టేషన్కు పూర్తిగా 40 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చాలా డిలే అండి. ఎందుకంటే ఈరోజు ఒకటేమో యాప్లో మాత్రం అప్డేట్ అవ్వలేదు. ఇంకోటి అయితే ఏదైతే యాప్లో ఇచ్చారో ఆ డైరెక్షన్ మన ట్రైన్ రాలేదు. వయా యశ్వంత్పూర్ మీదుగా రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కేఎస్ఆర్ బెంగళూరు నుండి యలహంక వరకు చాలా డిలే అనమాట. అక్కడక్కడ ఆగుతూ. అండ్ ఇక్కడ కూడా ఈవెన్ మన హిందూపూర్ వరకు కూడా ప్రతి ఒక్క దేవరపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలాసేపు అక్కడ స్టాపింగ్ తీసుకోవడం. ఈ విధంగా మొత్తానికైతే 40 నిమిషముల ఆలస్యంగా మన హిందూపూర్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. ప్లాట్ఫామ్ 2 అండి. ఇది ప్లాట్ఫామ్ 2, అది ప్లాట్ఫామ్ 3, అది ప్లాట్ఫామ్ 4 అనుకుంటాను. సో మొత్తం వచ్చేసి 4 ప్లాట్ఫామ్స్ కలిగి ఉంది మన హిందూపూర్ రైల్వే స్టేషన్.
కార్స్ చూడండి లోడింగ్ ఎలా చేస్తారో. ఈ కార్ చూడండి ఎలా లోడింగ్ చేస్తారు దాంట్లోకి. వెల్కమ్ టు పెనుగొండ జంక్షన్ రైల్వే స్టేషన్. ఆటోమొబైల్ క్యారియర్ అంటే అందులో కార్లను లోడింగ్ చేసి ఇక్కడి నుంచి ఒక చోటికి తీసుకెళ్లే క్యారియర్ అని అర్థం. అంటే సింగిల్ లేయర్, ఇది డబుల్ లేయర్ కాదు. 11th హాల్ట్ అయిన మన పెనుగొండ జంక్షన్ రైల్వే స్టేషన్కు 290 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 37 అంటే 37 నిమిషముల ఆలస్యంగా మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ చేరుకోవడం జరిగిందండి. అండ్ పెనుగొండ జంక్షన్ రైల్వే స్టేషన్లో మన సూపర్ ఫాస్ట్కు కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్ ఇక్కడ. అండ్ పెనుగొండ జంక్షన్ రైల్వే స్టేషన్ అంటే ఇక్కడ నుంచి శ్రీ సత్యసాయికి వెళ్ళే ఒక లైన్ ఉంటుంది కాబట్టి అందుకోసం జంక్షన్గా పేరుగాంచబడింది. అండ్ పెనుగొండ జంక్షన్ రైల్వే స్టేషన్ అంటే ఇక్కడ నుంచి శ్రీ సత్యసాయికి వెళ్ళే ఒక లైన్ ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా జంక్షన్గా పేర్కొనబడింది. ఇంతవరకు ఎక్కడ కూడా 130 టచ్ చేసే కార్యక్రమం ఇంతవరకు అవ్వలేదండి. ఎందుకంటే ఇది 130కి ఫిట్ ట్రాక్స్ ఇవి. లాస్ట్ టైం నేను ఇక్కడ కాచిగూడ నుండి యశ్వంత్పూర్ వందే భారత్ జర్నీ కూడా చేశాను. అప్పుడు 130 చూశాను నేను. Kia Manufacturing Showroom. ఏంటో ఈ జర్నీ అసలు ఇంట్రెస్ట్. నాకు నచ్చిన సెక్షన్ ఏదైనా మన ఎస్సీఆర్లో ఉందంటే గూడూరు నుండి విజయవాడ చూడండి, నాగసముద్రంలో హాల్ట్ లేదు మన ట్రైన్కు. చాలా స్లోగా, ఇది చిన్న స్టేషన్ అయినప్పటికీ కూడా గొప్ప విషయం ఏంటంటే లైటింగ్ అనేది చాలా బాగుందండి. చూడండి, ఎండింగ్ టు ఎండ్ మొత్తం క్లారిటీగా క్లియర్గా కనపడుతుంది. చూడండి, బాగుంది. ఎప్పుడు ఎండ్ అయిపోతుందో. ఇది సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్. చూద్దాం మన సౌత్ సెంట్రల్ రైల్వేలో దీని యొక్క రన్నింగ్ స్పీడింగ్ స్టేటస్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే ఇది ఎండింగే అవ్వడం లేదు. లైటింగ్ మాత్రము మరీ అంత ఎక్కువగా లేకపోయినా కానీ పర్ఫెక్ట్గా బాగా కనపడుతుంది. చాలా బాగుంది. చూశారు కదా, యలహంక జంక్షన్ అది అస్సలు లేదు. సో అండ్ ఇంకా కొన్ని ఈ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో మొత్తం ఇలాగే ఉంటుంది. అండ్ చూద్దాం, ఇంకా మనకు ధర్మవరం నుండి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో చూస్తాం, మేబీ మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ స్పీడింగ్ అనేది 130 మేబీ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ ఎందుకు ఆగిందో నాగసముద్రం రైల్వే స్టేషన్ దగ్గర నాకైతే అర్థం కాలేదు. ఏదైనా ఓవర్టేక్ ఉందనుకుంటే ఓవర్టేక్ ఏది లేదు. యాక్చువల్లీ ఇదే మన ట్రైనే ముందు చేరుకోవాలి ధర్మవరం రైల్వే స్టేషన్కు 9:45 ఆ టైం. ఇక్కడ నాగసముద్రం రైల్వే స్టేషన్ ఇక్కడ హాల్టింగ్ ఇవ్వకుండా దీన్ని త్రూ చేస్తే ఆన్ టైం చేరుకుంటుంది ధర్మవరం. బట్ తెలియదు, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో నాకు నచ్చిన సెక్షన్ ఏదైనా ఉందంటే అది గూడూరు నుండి విజయవాడ
వరకు, ఆ తర్వాత విజయవాడ నుంచి దువ్వాడ మధ్య ఆ రెండు సెక్షన్లలో నాకు విపరీతంగా నచ్చుతుందండి. ఎందుకంటే 130 బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ వేస్టే అన్నమాట. చూద్దాము 130 ఎక్కడన్నా మన ట్రైన్ టచ్ అవుతుందేమో అని అనుకుంటే సౌత్ వెస్టర్న్ రైల్వేలో అయితే అస్సలు ఇంకా ఆలోచనే లేదన్నమాట. అయిపోయింది, ఇంక ఎండింగ్ అయిపోయింది. ఇంకా వచ్చేది ఇంకా ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్. ఇంకా చూడాలి మన సౌత్ సెంట్రల్ రైల్వేలో డెఫినెట్ ఇది మొత్తం వచ్చేసి 130 ఫిట్ అయిపోయింది. మొత్తం ట్రైన్ మొత్తం ట్రాక్ కంపల్సరీగా 130 టచ్ అవ్వాలి, బట్ అవ్వడం లేదు. నాగసముద్రం రైల్వే స్టేషన్ దగ్గర స్టాపింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేస్ట్ అన్నమాట. అదే ఇవ్వాల్సిన స్టాపింగ్ మన ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఇచ్చింటే అక్కడ పాయింట్, క్రూ చేంజింగ్ పాయింట్ కూడా అక్కడ. అలాగే స్టాల్స్ ఉంటాయి, చాలామంది ప్యాసింజర్స్ వాటర్ తీసుకునేవాళ్ళు, స్నాక్స్ తీసుకునేవాళ్ళు. సో అన్ని వాటికి సౌకర్యంగా ఉంటుంది. ఏం దిమాగ్రా రైల్వే వారిది నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ ఏమీ లేదు, టైంపాస్ అవ్వదు ఇక్కడ అసలు. ఇక్కడ ఏదైనా ఓవర్టేక్ ఉందంటే ఓవర్టేక్ లేదు, ఏమీ లేదు. అనవసరంగా ఇక్కడ ఇప్పుడు మోర్ దాన్ 20 minutes అవుతుంది. సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, వీటి ఇద్దరి మధ్య అనుసంధానం చాలా బాగానే ఉంటుంది. కానీ ఎందుకు మన గుంతకల్ డివిజన్ వాళ్ళు మన ట్రైన్ ఎందుకు తీసుకోవడం లేదు అనేది నాకు అర్థం కావడం లేదు. ఆల్రెడీ ఇప్పటికి 35 minutes డిలే. ఏంటా నిజంగా ఏదైనా టెక్నికల్ ఏదైనా సమస్య ఉందా లోకోలో అనేది అర్థం కావడం లేదు. సో ఇది పరిస్థితి ఇలా ఉంది. ఏం చేస్తాం ఈ విధంగా? ఒకవేళ మీలో ఎవరైనా ఈ ట్రైన్లో ఈ మధ్య జర్నీ చేసి ఉంటే తెలియజేయండి. ఈ సెక్షన్లో అంటే ఈ స్టేషన్ ఉంది కదా, ఈ స్టేషన్ దగ్గర ఇలాగే ఇది ట్రైన్ ఆగుతుందా? ఎందుకంటే ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి అయిపోయింది. సౌత్ వెస్టర్న్ రైల్వే వాళ్ళ డ్యూటీ అయిపోయింది అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి మన వాళ్ళు తీసుకోవాలి ఈ ట్రైన్, మన గుంతకల్ డివిజన్ వాళ్ళు ఈ ట్రైన్ తీసుకోవాలన్నమాట. ఇది కనీసం గంట పట్టేటట్లుగా ఉంది ఈ మొత్తం ప్లాట్ఫామ్ కవర్ చేసేందుకు. సో నేనే క్లోజ్ చేస్తున్నా. వెల్కమ్ టు 12th halt ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్. 332 కిలోమీటర్లు కవర్ చేసుకొని ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్కు 17 నిమిషముల ఆలస్యముగా ప్లాట్ఫామ్ 1 మీదకి చెక్కడం జరిగింది. అండ్ ఇక్కడ ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో 5 minutes హాల్ట్ తీసుకుంటుంది. అంతేకాకుండా క్రూ మెంబర్స్ మొత్తం ఇక్కడ చేంజింగ్ అయ్యే పాయింట్ ఇక్కడ. అండ్ అంతేకాకుండా ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. మన సౌత్ వెస్టర్న్ రైల్వే అనేది ఎండ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీగా 5 minutes హాల్ట్ తీసుకొని ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఇంతవరకు అశోకపురం రైల్వే స్టేషన్ నుండి ఇంతవరకు ఆల్మోస్ట్ వచ్చేసి 332 కిలోమీటర్లు కవర్ చేసుకున్నప్పటికీ టీటీ మాత్రం ఇంతవరకు రాలేదండి. మన కోచుల్లోకి స్లీపర్ కోచ్లు ఎక్కడికి రాలేదు.
పాపం ఇతను స్టాల్ ఇక్కడ పెట్టుకున్నాడే, ఈయనకి ఏం తిరుగుతుంది బా, చాలా ఎండింగ్లో పెట్టుకున్నాడు పాపం అతను. ఇక్కడైతే అనంతపురం రైల్వే స్టేషన్లో మాత్రం ప్యాసింజర్స్ నిండుగా ఉన్నారండి. ఇక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడ అనంతపురం. సో ఒకటి మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్, తర్వాత రెండో ఎక్కువ చూసేది ఇక్కడ. ఏం లేరే ఇంతవరకేనే ఉన్నారా, మళ్ళీ అక్కడ కూడా ఉన్నారు. ఈ మధ్యలో గ్యాప్ కొద్దిగా ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి స్టార్టింగ్, మళ్ళీ అక్కడ నుంచి 366 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 13th హాల్ట్ అయిన మన అనంతపురం రైల్వే స్టేషన్కు 20 నిమిషముల ఆలస్యముగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి. యాక్చువల్లీ ఇక్కడికి చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 10 గంటల 18 నిమిషములు, అయితే 10 గంటల 39 నిమిషములు చేరుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా ఇక ఇంకా ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ 14th హాల్ట్ ఉంటుందండి. ఆశ నిరాశ అయిపోయిందండి. మన సౌత్ సెంట్రల్ రైల్వేలో మంచి స్పీడ్ మనం చూడొచ్చు అనుకున్నాను, ఏమీ లేదు. 110, 114, 115 ఇంతే, ఇలాగే జరుగుతుంది. मैं उतर रहा हूँ. నాలుగు 423 కిలోమీటర్లను కవర్ చేసుకొని 53 నిమిషముల ఆలస్యంగా 14th హాల్ట్ అయిన గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందండి. అండ్ ఇక్కడ గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్లో కూడా 2 minutes హాల్ట్ తీసుకుంటుంది మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. యాక్చువల్లీ మన గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీద 2 minutes హాల్ట్ తీసుకొని డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది మోర్ దాన్ 15 minutes ఇక్కడ ఆగడం జరిగింది.
ఇప్పుడు మొత్తం లైట్లు వెలగడం వలన లైటింగ్ చాలా క్లారిటీగా ఉంది చూడండి. మన డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1. డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో లైటింగ్ అయితే చాలా బాగుందండి. 478 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి 57 నిమిషముల ఆలస్యముగా చేరుకోవడం జరిగింది. మన 12786 కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. कृपया ध्यान दीजिए गाड़ी संख्या 1721 from the engine SLRT general S1 S2 S3 S4 S5 S6 B1 B2 B3 B4 B5 B6 B7 A1 A2 A1 Train number 1721. Continuing express would from the engine SLRT S1 S2 S3 S4 S5 S6 B1 B2 B3 B4 B5 B6 B7 A1 A2 H1 general काचीगुड़ा को जाने वाली प्लेटफॉर्म क्रमांक 3 पर खड़ी है. May I have your attention please? Train number 17251 Guntur Kachigura Express. గుంటూరు నుండి కాచిగూడ వెళ్ళే ఐసీఎఫ్ రేక్ 532 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్కు 1:05 ఆలస్యముగా ప్లాట్ఫామ్ 2 మీదకి మన కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా గుంటూరు నుండి కాచిగూడ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. ఇవాళ తెలివి ఒకటే చాలు, క్రమశిక్షణ ఉంటే కానీ విజయం దక్కదు. మన BPI యూనివర్సిటీ ఇల్లు అమ్మకానికి పెట్టేమని విన్నాను. ఏం చేద్దాం? ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా మనకు అండగా
మన ట్రైన్ కాచిగూడ వైపు, ఆ ట్రైన్ వచ్చేసి గుంటూరు వైపు. సో అది నేను ముందు వచ్చేసి గుంటూరు టు కాచిగూడ అన్నాను కదా, కాదండి రాంగ్. అది వచ్చేసి కాచిగూడ టు గుంటూరు. కిలోమీటర్లను కవర్ చేసుకొని గంట 7 నిమిషాల ఆలస్యంగా గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. గద్వాల్ 17th హాల్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా కేవలం 2 minutes మాత్రమే హాల్ట్. ఇక్కడ కిలోమీటర్లను కవర్ చేసుకొని మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్కు గంట 12 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది అండి. కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 19th అంటే లాస్ట్ హాల్ట్ 19th హాల్ట్ అయిన గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్కు గంట 6 నిమిషముల ఆలస్యముగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. ఎక్కడికైతే వచ్చి ఆగిందో మన ట్రైన్, ఇక్కడైతే లైటింగ్ అయితే అస్సలు లేనే లేదు. సో ఇక్కడ నుండి జడ్చర్ల రైల్వే స్టేషన్ నుండి కాచిగూడ మరో 89 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇంకా మధ్యలో ఎక్కడ ఏ స్టేషన్ లేదండి. అప్ టు డెస్టినేషన్ స్టేషన్ వరకు స్టాపింగ్. ఎక్కడ లైటింగ్ లేదు, మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అనుకుంటాను. ఇక్కడి నుంచి మొదలవుతుంది లైటింగ్. పోలీసుల సిబ్బంది మాత్రము
769 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని స్టేషన్ అయిన కాచిగూడ రైల్వే స్టేషన్కు ఉదయం 5:40 చేరుకోవచ్చుండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 24 నిమిషముల ఆలస్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. 3 మీదకి అరైవల్ తీసుకోవడం జరిగిందండి. ప్రయాణం విషయానికి వస్తే ఎటువంటి సమస్య లేదండి. బట్ కాకపోతే డిలే అనమాట. మధ్యలో కొన్ని చోట్ల వచ్చేసి 40 మినిట్స్ 1 అవరు ఆ విధంగా. బట్ మొత్తానికైతే ఇక్కడికి కేవలం 24 నిమిషాల ఆలస్యంతోనే చేరుకోవడం జరిగిందండి. సో ఇదే అండి. అండ్ లోపల వచ్చేసి మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ అయితేనేమి, తర్వాత వచ్చేసి నిద్ర అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కటి చాలా సమస్యగా జరిగిందండి.